పూలు కట్టడం రాని వాళ్ళు కూడా ఈ మాలని ఈజీగా కట్టేయచ్చు. రోజు వీడియో వచ్చేసేసి కాగడ మల్లె పూలు చాలా అంటే చాలా ఈజీగా ఎలా కట్టుకోవచ్చు అన్నది అయితే వీడియోలో చూసేసేయండి. చాలా సింపుల్ మెథడ్. మనకి ఎంత తిక్కుగా వచ్చిన మాల చూసారు కదా. ఇప్పుడైతే నేను ఒక స్టూల్ తీసుకున్నాను. స్టూల్కి వచ్చేసేసి ఇలా దారం అయితే వేసేసి ఈ రెండింటిని కలిపి ముడి వేసుకుంటున్నాను. లావుగా ఉన్న థ్రెడ్ అయితే మీరు 2 తీసుకోండి. దానికన్నా సన్నగా ఉన్న థ్రెడ్డే బెటర్ అండి. నేను దీన్ని ఒకటైనా తీసుకోవచ్చు. మీకు ఒక్కటి సింగిల్ అయితే కనిపించట్లేదు అనేసి 2 ప్యాడ్ల మీద 4 దారాలని ఇలా కట్టేసేసుకొని మూడో థ్రెడ్ వచ్చేసేసి ఆ దారపు రీల్ ఉంది కదా, ఆ మూడింటిని కలిపేసి ముడి వేసేసాను. ఆ ముడి వేసేసినాక వీడియోలో చూపించిన విధంగా అయితే పూలు అయితే కట్టేసేసేయండి. సేమ్ మనం నార్మల్ పూలు కడతాం కదా, సేమ్ అలాగే పూలు కట్టడం రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా కట్టేయచ్చండి మాల. కాకపోతే మీరు ముడి అయితే గట్టిగా అయితే వేసుకోవాలి, లూజ్గా అయితే వేసుకోకండి. లూజ్గా వేస్తే పువ్వులు ఊడిపోతాయి. గట్టిగా వేసుకోవాలి. మనకి ఫంక్షన్స్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు విడి పూలు ఉన్నా కట్టుకోవడం రాని వాళ్ళు ఈసారి మెథడ్ అయితే ఫాలో అయిపోండి. ఎవ్వరు కనిపెట్టలేరు మనం నార్మల్గా కట్టేమా ఈ విధంగా కట్టేమా అని. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం దేవుడి ఫొటోస్కి వేసుకోవచ్చు. ఇలా కట్టేసేసుకొని సింపుల్గా మన తల్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మన తల్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కాకుండా అంటే స్టార్టింగ్ ఎండింగ్ 3 or 4 నాట్స్ అయితే వేసుకోవాలి. ఇక మధ్యలో ప్రతి పువ్వులకి వచ్చేసేసి 2 నాట్లు అయితే వేసుకోవాలండి. అప్పుడు మనకి మాల స్ట్రాంగ్గా ఉంటుంది. మామూలుగా దేవుడి ఫొటోస్కి వేసుకోవాలి అనుకుంటే నార్మల్గా ఒక్కొక్క నాట్తో అయితే వేసుకోవచ్చు. స్టార్టింగ్ 2 వేసేసి ఎండింగ్ 2 వేస్తే సరిపోతుంది. దేవుడి ఫొటోస్కి పెట్టాలి అనుకున్నప్పుడు, మన తల్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం 3 or 4 నాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ మధ్యలో వచ్చేసేసి 2 వేయాలి ప్రతిదానికి. చూసారు కదా, చాలా అంటే చాలా సూపర్ వచ్చేసింది మన మాల. నెక్స్ట్ టైం అయితే ఇది ట్రై చేయండి మీరు. మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాగడ మళ్ళీ వచ్చేసేసి ఒక్కొక్క పువ్వు పెట్టుకోవచ్చు అండి, పైన కింద. లేకపోతే 2 పువ్వులు కూడా పెట్టేసేసుకొని ఈ విధంగా మాల అయితే కట్టుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది. నేను తీసుకున్న పూలు వచ్చేసేసి ఈ విధంగా అన్ని పూలను మాల అయితే కట్టేసాను. ఒక మోర్ అయితే వచ్చేసినాయి. చాలా చక్కగా చాలా చిక్కగా వచ్చినాయి అనమాట మాల. చిక్కగా ఉంది ఈ మాల, పల్చగా చేద్దామనేసి ఇలాగే ప్రయత్నం అయితే చేయకండి. వీటిని అలా సాగదీయకూడదు. ఇదిగోండి మనం పెట్టుకుంటే తల్లో ఏ విధంగా ఉన్నాయో చూసారు కదా. ఈ పూలు కట్టడంలో సెకండ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ఒక ఎస్టిమేట్ వేసి, అంటే మనకి ఎంత దారం కావాలి, పూలు కడితే ఎంత పూలు అవుతాయి అన్నది ఒక ఎస్టిమేట్ వేసి లెఫ్ట్ హ్యాండ్లో దారం ఉంచేసుకొని ఇటువైపు ఏమో దారపు రీలేమో రైట్ హ్యాండ్ వైపు ఉంచేసేయాలి. సెంటర్లో అయితే వీడియోలో చూపించిన విధంగా పైన పువ్వు కింద పువ్వు పెట్టేసేసి మనం పూలు ఎలా స్టార్టింగ్ స్టేజ్లో కడతాం అలాగైతే కట్టేసేది. ఈ విధంగా అయితే కట్టేయాలి. ఫస్ట్ నేను చూపించిన కదా, లెఫ్ట్ హ్యాండ్ వైపు మనం పూలు కట్టాలి అనుకుంటాం కదా, అంత దారం అయితే వదిలేసేసి రైట్ హ్యాండ్ దారపు రీల్ ఉంచుకొని ఇక మధ్యలో అయితే స్టార్ట్ చేసి కట్టేయాలి ఈ విధంగా. ఇక సెకండ్ అయితే నేను ఇప్పుడు కట్టాను కదండి, ఇది వచ్చేసేసి లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసేసి 4 పేటల దారం, రైట్ హ్యాండ్లో 1 పేట దారం, ఆ రెండింటిని కలిపి 3 వేసేసి ఇక స్టార్టింగ్ వచ్చేసేసి మనం పూలు స్టార్టింగ్ కట్టే విధంగా పైన కింద కలిపేసేసి కట్టేసేసి దాని తర్వాత వచ్చేసి నేను లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దారం మీద అయితే ఈ పువ్వు కాడను పెట్టేసేసి చుట్టూరు అయితే తిప్పేసి కాడ మీదగా అయితే ఈ దారాన్ని తీస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. చూడండి, సరిగా అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా అయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అర్థం కాదు, నిదానంగా అయితే అర్థమవుతుంది. చూడండి, వీడియో అయితే కొంచెం కాడకి పక్కగా నేను దారం అయితే తీస్తున్నాను. చూడండి, దగ్గర నుంచి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఒక చోట కలిపిన ఒక చోట అయినా పూర్తిగా అయితే అర్థమైపోతుంది. ఇక అలా అర్థమైతే మీరు సూపర్ అంటే ఈజీగా మాల అయితే కట్టేసేయచ్చు. మనకి మీరు సరిగా చుట్టకపోయినా, ఏళ్ళు సరిగా పెట్టకపోయినా కానీ పువ్వులు అనేవి ఊడిపోతాయి. మీరు గట్టిగా చుట్టి ఏలు తీయకుండా అలాగే ఉంచి మీరు కరెక్ట్గా కట్టినట్లయితే మనం తలలో పెట్టుకున్నా కానీ పువ్వులు ఈ మాల నుంచి ఊడిపోవు. ఇంకా మనం 3 పూలు కట్టేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కష్టం అనుకున్న వాళ్ళు ఇంత కట్టేసిన కాడి నుంచి ఇది కట్ చేసి ఇక్కడ ముడి వేసేయాలి. ముడి వేసేస్తే గట్టిగా ఊడిపోవన్నమాట. ఇక వేరేది కూడా ఇదే ప్రాసెస్లో కట్టేసేసి ముడి వేసేసి ఇక్కడ దారం ఉంచుకొని ఆ రెండింటిని అయితే జాయిన్ చేయొచ్చు. నాకు కష్టం లేదనుకున్న వాళ్ళు ఒకే మాలలో ఇంత బారుగా అయితే కట్టేసేయచ్చు. నేను ఈజీగా అయితే 3 పూలు అయితే కట్టేసేసాను. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఇంకా కట్టేస్తే మీరే ఫాస్ట్గా కట్టేయగలరు. మనం తల్లో పెట్టుకున్న ఈ పూలు ఊడిపోయి అయితే పోవండి, అలాగే ఉంటాయి ఈ మాల. మనకి ఇలా పెద్దగా 3 పూలు అయితే కట్టేసాము. ఇక్కడైతే నేను 3 వేసేస్తున్నాను, అయిపోయింది. ఏలు తీసేసి మనం గట్టిగా లాగైతే ఈ విధంగా ఆ 2 దారాలతో ఈ విధంగా 3 వేసేయాలి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా కట్టేయచ్చు. 1కి 2 సార్లు అయితే గమనించి వీడియో చూసి ఈ మాల అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.